మహబూబాబాద్ జిల్లాలో సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు పానీని హైస్కూల్లో ఎస్ఐ సునంద ఈ కార్యక్రమం చేపట్టారు. నేరాలు అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాలు అదుపులో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. జాగ్రత్తతో మెలగడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చని ఎస్ఐ సునంద తెలిపారు. సైబర్ నేరాలు, మహిళలపై అత్యాచారాలు, విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఒకవేళ సైబర్ నేరం జరిగితే 1930 లేదా డయల్ 100కు కాల్ చేయాలన్నారు. పిల్లలు కూడా ఎక్కువగా మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని, మొబైల్లో వచ్చే అపరిచిత లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. ఉద్దేశంతో ఈ షీటింగ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. షీ స్టాండ్స్ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, హెచ్ ఫర్ హెల్దీ, ఈ ఫర్ ఎన్విరాన్మెంట్. టు క్రియేట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, హెల్దీ ఎన్విరాన్మెంట్ ఫర్ ఉమెన్ బై ప్రివెంటింగ్ ద ఉమెన్ అగైనెస్ట్ క్రైమ్స్. మహిళల తరపున జరిగే ఈ అఘాయిత్యాలను అరికడుతూ ఒక మహిళకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతోనే ఈ షీటింగ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమైందా ఇప్పుడు షీటింగ్ అంటే ఏంటిది అనేది? ఓకే, ఒక మహిళకి మరి ఒక అబ్యూజ్ అయింది, ఆమె మీద ఒక అఘాయిత్యం అయింది. తను నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళగలుగుతున్నారా? ఇప్పుడు ఎందుకు వెళ్ళడం లేదు? మరి భయం, ఇంకొకటి పరువు. ఒక ఏజ్ తర్వాతకి మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం కదా. చిన్నప్పుడే మన మీద ఒక అబ్యూజ్ అయింది అంటే, ఒకరి మీద మనం కంప్లైంట్ ఇవ్వాలి అంటే, నన్ను రేపటి నుంచి బడికి పంపించరేమో, లేకుంటే నేను చెప్పేది మా అమ్మ వాళ్ళు నమ్మరేమో అనే భయం. అవునా? ఇదే కాకుండా ఆ అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడి ఉండొచ్చు ఫర్ సపోజ్. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయికి మాట్లాడట్లేదు, అయినా వాడు మాట్లాడాలని ట్రై చేస్తుందని ఈ అమ్మాయికి నచ్చట్లేదు. ఏం చేయాలి? ఆ అమ్మాయి ఎందుకు భయపడదు? అక్కడ నేను అబ్బాయితో అప్పుడు మాట్లాడాను కదా, ఇప్పుడు మాట్లాడట్లేదు, నన్ను హరాజ్ చేస్తున్నా, నేను ఏ విధంగా చెప్పగలను? అదొక భయం. అవునా కదా? అందరూ చేయలేమన్నమ్మా. అదే ఒక అమ్మాయి మీద తెలియని మానసికంగా ఎవరైనా నన్ను ప్రేమించమని వేధిస్తున్నారా, లేకుంటే నా వెంట పడుతున్నారా, నేను పోతుంటే నన్ను బ్యాడ్ గా పోర్ట్రేట్ అంటే బ్యాడ్ గా మనల్ని వర్ణిస్తున్నారా, ఫోన్ నంబర్స్ ఇవ్వమని నన్ను హరాస్ చేస్తున్నారా, ఇలాంటివే కదా మనకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో వచ్చేది, ఈ ఏజ్ నుంచి. అవునా కదా? ఏం చేయాలి మరి? మనం ఏం చేస్తాం? లైట్లే, ఇవి చాలా వస్తాయి మనకి అని లైట్ తీసుకుంటున్నాం, పట్టించుకోవట్లేము. అది చిలికి గాలివాన్ అంటారు చూసినారా? ఫస్ట్ పట్టించుకోలేదు, అవతలోనికి అదే హ్యాబిట్ కావచ్చు. ఇవాళ నువ్వు రేపటి రోజున నీ ప్లేస్ లో ఇంకో అమ్మాయి